పొట్లకాయ చిచ్చి అనేవాళ్ళు ఒక్కసారి ఇలా పొట్లకాయ పెరుగు పచ్చడి ట్రై చేయండి. మరుగుతున్న నీళ్ళలోకి సాల్ట్ని యాడ్ చేసుకొని పొట్టు తీసేసి గింజలు తీసేసిన పొట్లకాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. మెత్తగా బాయిల్ అయిన తర్వాత చిల్లులో గిన్నెలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆవాలు వేసుకొని అవి కొంచెం పౌడర్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిలికి పక్కన పెట్టుకున్న పెరుగులోకి యాడ్ చేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని పప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని పెరుగు పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ.